వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. మనకి ఈ జనవరి 1 కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుండటంతోనే చాలా మంచి నోటిఫికేషన్స్ అన్నీ రావడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసినటువంటి వాళ్ళు కూడాను సెలెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మన వీడియోస్ చూసి సెలెక్ట్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వాళ్ళకి కంగ్రాట్స్ తెలియజేద్దాం. ఎందుకంటే ఈ విధంగా చేయటం వల్ల మిగతా వాళ్ళు మోటివేషన్ అవుతారు. సో ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి జాబ్ అనేది టైడ్ కంపెనీ అండి. టైడ్ అంటే మనం టీవీలో చూసే ఆ టైడ్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ కాదండి. ఈ టైడ్ వేరు. ఇది కంప్లీట్గా బిజినెస్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి కంపెనీ అండి. ఇది వీళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఆ కస్టమర్తోని మనం వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్, ప్రాబ్లమ్స్, క్వరీస్ అని కూడా మనం సాల్వ్ చేయాల్సినటువంటి జాబ్ అండి. ఇది రీసెంట్గా పోస్ట్ అయిందండి ఈ జాబ్ అనేది. మనకి చూడండి, ఇక్కడ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉన్నాను. జనవరి 8వ తారీఖున మనకి ఈ పోస్ట్ అనేది రావడం జరిగింది. ఎప్పుడు కూడా అప్ టు డేట్ వీడియోస్ అనేది నేను చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుచేత మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా సరే షేర్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించి ఏంటంటే వీళ్ళే ల్యాప్టాప్ కిట్టు అది ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇది ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, ఏ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళైనా, ఎనీ పీజీ చేసిన వాళ్ళు, ఏ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళైనా, ఫ్రెషర్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అవ్వచ్చు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము. ప్యాకేజ్ కూడాను చాలా ఎక్సలెంట్గా ఉందండి. 5.5 lakh ఇస్తున్నారు. అంటే ఇంచుమించుగా మనకి పర్ మంత్ 37,000 ప్లస్ మనకి రావడానికి మంచి అవకాశం ఉంది. వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. సో ఆ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం అఫీషియల్ టైడ్ కెరీర్ పేజ్లో ఉన్నామండి. వీళ్ళు మనకు ఏంటంటే ఫ్రీలాన్సర్, స్మాల్ బిజినెస్ అండ్ స్కేలింగ్ బిజినెస్, ఈ విధమైనటువంటి వాళ్ళకి సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మనం చూస్తూ ఉంటాము క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఆ క్రెడిట్ కార్డ్తో పర్చేసింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మాస్టర్ కార్డ్స్ అలాగనే ఇది కూడా టైడ్ అనేది ఒక క్రెడిట్ కార్డ్ అండి. ఈ కార్డ్స్ అనేది ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ కస్టమర్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కస్టమర్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఏ క్వరీస్ వచ్చినా సరే మనం కస్టమర్ సపోర్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాలి. మనం చేయాల్సినటువంటి మెయిన్ జాబ్ అదేనండి. సో ఇక్కడ కంపెనీ గురించి ఈ జాబ్ అనేది జనవరి 8న రావడం జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చేసి మెంబర్ సపోర్ట్ అనమాట. మనం చేయాల్సినటువంటి డిజిగ్నేషన్ క్రెడిట్ సర్వీస్ అసోసియేట్. కస్టమర్ సర్వీస్లో మనం వర్క్ చేయాలి. క్రెడిట్ సర్వీస్ అసోసియేట్ అనమాట మన డిజిగ్నేషన్. ఇక్కడ టైడ్కి సంబంధించినట్టు ఆ కంపెనీ గురించి ఇచ్చారు. చాలా రకాలైనటువంటి వీళ్ళకి చాలా ఉన్నాయి కంపెనీస్. అదేవిధంగా మన ఇండియాకి వచ్చేసి హైదరాబాద్లో వీళ్ళ కంపెనీ ఉందండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తర్వాత చదవండి. ఇక మనం చేయాల్సినటువంటి వర్క్ చూస్తున్నట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ వీళ్ళు ఇస్తున్నారండి. చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ శాలరీ, సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. ఓపీడీ బెనిఫిట్స్ ఇస్తారు. ఎలవెన్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అంటే ల్యాప్టాప్ కిట్టు అవన్నీ కూడా ఇస్తారు. 15 days ప్రివిలేజ్ లీవ్స్ ఉంటాయి, 12 days క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, 12 days సిక్ లీవ్స్ ఉంటాయి. అంతేకాకుండా 3 paid లీవ్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు కంప్లీట్గా మనకి క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అది ఎక్కడ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ అంటే వాట్ విల్ యూ గెట్ రిటర్న్. సో కెన్ వర్క్ రిమోట్లీ ఫ్రమ్ హోమ్ ఆర్ ఎనీవేర్ ఇన్ దేర్ అసైన్డ్ ఇండియన్ స్టేట్. మన ఇండియాలో ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు, లేదా హైదరాబాద్ ఆఫీస్కి వచ్చైనా సరే వర్క్ చేయొచ్చు అని క్లియర్గా ఇవ్వటం జరిగింది. కాబట్టి పర్మనెంట్గా మనం ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోము చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై నవ్ ఉంది. ఏ విధంగా అప్లై చేయాలో మనం చూద్దాం. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేయండి. లేదనుకుంటే ఇక్కడ ఫిల్ చేసి అప్లై చేయొచ్చు. మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు, మీ యొక్క అప్ టు డేట్ రెజ్యూమే అనేది ఇక్కడ అటాచ్ అని ఉంది. పీడిఎఫ్ ఫామ్లో ఇవ్వచ్చు, డాక్యుమెంట్ ఫామ్లో ఇవ్వచ్చు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను అండి. కవర్ లెటర్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నేమ్స్ అది పెట్టి కాపీ చేసి ఇక్కడ కవర్ లెటర్ అనేది మీరు అటాచ్ చేయండి.
తర్వాత డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు క్రెడిట్ సర్వీస్లో. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదని పెట్టేసండి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ది కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఉన్నట్లయితే ఉందని పెట్టండి, లేకపోతే లేదని పెట్టేసండి. కరెంట్ శాలరీ, మీరు వర్క్ చేసినట్లయితే కరెంట్ శాలరీ ఎంతైతే అంత. శాలరీ ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళు చెప్పాను కదండి స్టార్టింగే 5.5 నుంచి 6.5 lakh ఇస్తున్నారు వీళ్ళు. అండ్ అబో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఇంకా ఎక్కువ పెట్టొచ్చు. ఒకవేళ ఫ్రెషర్ అయినట్లయితే ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేసేసేయండి. కరెంట్ లొకేషన్, మీరు ఢిల్లీలో ఉంటున్నారా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎక్కడ ఉంటే అక్కడ, లేదంటే అదర్ అని పెట్టేసండి. సో నెక్స్ట్ నోటీస్ పీరియడ్, ఇమీడియట్ జాయిన్ అవుతారా, 30 days టైం కావాలా, లేకుంటే 60 or 90 days, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది పెట్టేసండి. సో కంప్లీట్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది కూడాను జాగ్రత్తగా తప్పు లేకుండా ఫిల్ చేయండి. కంపెనీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరొకసారి చదవండి. అదేవిధంగా నేను చెప్పినటువంటి వివరాలు కూడా మంచి బెనిఫిట్స్, మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు కూడా మిస్ చేయొద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నేను చేస్తూనే ఉంటాను. మీరు ఎవరు సెలెక్ట్ అయినా సరే డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏ డౌట్ ఉన్నా సరే తెలియచేయండి. ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ కొట్టేస్తే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.